మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్స్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పాలినామియర్. అంటే ఒక పాలినామియర్లో వేరియబుల్ యొక్క పవర్స్లలో హైయెస్ట్ పవర్ని ఏమంటామంటే వీ కాల్ పాలినామియల్ డిగ్రీ. ఒకవేళ పవర్ కనుక హైయెస్ట్ పవర్ కనుక 1 ఉంటే దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్ ఇస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్, అంటే రేఖీయ బహుపది అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నా, మనం ఇంతకుముందే చెప్పిన ఆల్రెడీ. ఇందులో అయితేనేమో వేరియబుల్ పవర్స్ ఏమున్నాయి, 2 ఉంది, 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఏంటిది మరి 2. ఈ విధంగా చెప్పిన కదా ఇంతకుముందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. హైయెస్ట్ పవర్ ఆఫ్ పాలినామియల్ ఇస్ పాలినామియల్ డిగ్రీ. ఓకేనా? ఇందులో పాలినామియల్ డిగ్రీ ఎంత 2. ఈ విధంగా ఒక పాలినామియల్ యొక్క పరిమాణం డిగ్రీ 2 ఉంటే దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్ ఇస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? హైయెస్ట్ పవర్ 2 ఉంటాయి. నెక్స్ట్ ఇందులో హైయెస్ట్ పవర్ ఏముంది, 3 ఉంది, 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఏమైతే 3 అవుతుంది. అంటే వేరియబుల్ పవర్ 3, హైయెస్ట్ పవర్ 3 కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత? వేరియబుల్ పవర్ 3 ద పాలినామియల్ డిగ్రీ ఇస్ 3. ఎందుకంటే హైయెస్ట్ పవర్ని మనము పాలినామియల్ డిగ్రీ అంటాం కాబట్టి. మరి ఈ విధంగా 3 డిగ్రీస్ అంటే 3 పరిమాణం, 3 పరిమాణం ఉన్న బహుమతిని పాలినామియల్ డిగ్రీ 3 ఉంటే దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్ ఇస్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ అంటే త్రిపరిమాణ బహుపది అంటారు. వాటికి సరిపోద్ది.